ఇంకా నాతో అయితేలేవని చెప్పు నేనే కట్టుకోలేదు కదా. నువ్వు మొన్న 12,000 అన్నావన్నా. 12,000 12,000కి బండి తీసుకోతారా అన్న ఎవరన్నా? అవును నువ్వు తీసుకున్నావు అమ్మ అప్పుగా సుల్లి 12,000 కట్టుకో. నువ్వు అన్నావు 12,000 ఇవ్వాలి రా పోయి నువ్వు అని. పెట్టుకున్నావు అమ్మ అప్పుగా సుల్లి అని బిడ్డ నేను వండబెట్టుకుని కలనా ఇంత పెద్ద మాట అంటున్నావు. నీకు బండి పెట్టుకున్నాడు ఎవరు? నా మామనే. అర్థమవుతుందా? అని బిడ్డ నీకు రే మనం సాధిస్తున్నాను రే, నీకు ఇప్పటికి బి సాధిస్తున్నా. నేను అన్నగా సాధిగలను రే. నాకు 18 రూపాయలు కట్టడున్నవి నేను దానికి 12,000 బొమ్మ చేసిన. వినా నువ్వు విను, నేను చెప్పేది నువ్వు విను. అంటే 10,000కే బండి తీసుకోతారా? 1,00,000 రూపాయల బండి తీసుకోతారా 10,000కి? సరే మనం ఈ 1,00,000 రూపాయలు ఒక మాట నాన్న, 10,000కి 1,00,000 రూపాయల బండి తీసుకోతారా? 1,00,000 రూపాయలు ఇవ్వమని మళ్ళా. సరే సరే తప్పు కదా అది, తప్పది అందరికీ తప్పది. 10,000 నీకు చెప్పినా నీకు ఇస్తా, నీకు ఇంతకు ముందు కూడా చెప్తున్నా. తప్పు కదా అన్నా, నేను ఇస్తా నా పరిస్థితి బాగాలేదు ఏడ్స్ కూడా చెప్పినా నేను. మనం హలో మీ ఇంటికాడ కూడా ఏడ్స్ కూడా చెప్పిన. సరే మనం చెప్పు. ఒక్కటి మాట చెప్తున్నా మనం. ఇప్పుడు టింకోవాడు ఈ పరిస్థితుల అది కాదు కానీ నేను అందరికీ టింకోవానికి కాదు అందరికీ రాసిన. రాహుల్ వాళ్ళ మమ్మీ చచ్చిపోతుంది 5,000 సాధించిన. రాహుల్ వాళ్ళ అమ్మ దినాలకి 2 బియ్యం సంచులు పంపించిన. నీ పైసలు నాకేం పెద్ద మాట కాదు. అర్థమవుతుందా? అన్నా నేను పైసలు నీకు ఇస్తా అన్నప్పుడు ఇస్తా. ఏంటంటే వాళ్ళు గుంజుకున్నాడు. నేను ఎందుకంటే నీ 10,000 నువ్వు నీ పైసలు నేను కట్టినా, నా పైసలు నేను ఆపేసిన. నువ్వు ఇచ్చినప్పుడు ఇద్దామని చెప్పి నా బండి గుంజుకోతాడా? నేను కట్టలేదు కదా నీ పైసలు. అవునా? నా బండి ఎట్లా గుంజుకోతాడు ఇంటికాడ నుంచి? పైసలు కట్టలేవా మనం? అంటే లైసెన్స్ ఉందా? మీ మామ తాన లైసెన్స్ ఉందా? ఏందన్నా? మీ మామ తాన లేదన్నా. లేదా? నా తాను ఉందన్నా లైసెన్స్. ఏం లైసెన్స్? 10% ఉందా? చూపిమని. ఓల్కి పిఎస్లో చూపిమని నాకు. మితి నడిపిస్తుందిగా. అవును. చూపిమని నాకు. నువ్వు ఎన్ని నెలల మితి కట్టాలి? నా బండి ఎట్లా తీసుకోపోయినా నాకు ఎంత గుద్ద అవుతుంది నాకు తెలుసు. అన్నా ఎంత ఏడ్స్ కూడా మాట్లాడినా నాకు తెలుసు. అదే నేను కట్టి నేను కడతా అని చెప్పి ఒప్పుకున్నా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమైతలేదు. నీకు అర్థమవుతుందా? అంటే అరే బిడ్డ నువ్వు నాకు మొత్తం పైసలు కట్టిందాక నీ బండి వదలరా. నేను ఇప్పుడు నేను టింకు అని చెప్తున్నా. నేను సరే ఆకాశ్ కానీ మొత్తం దుర్గానగల, గంగానగల, ఇంగన్నగల మొత్తం గ్యాంగ్ని పిలుచుకున్నాను. సరే సరేనా? టింకు అని మాట్లాడుతుంది ఇప్పుడు. సరే నీకు ఇద్దరితోనే బండి ఇచ్చేద్దాం అనుకున్నాను. దానికి నువ్వు లంగతానం చేసి బండి వదిలేసాగా. ఎవరు? నేను. నువ్వు ఏమన్నా గుర్తించుకోరా పోయి, నాకు సంబంధం లేదు. లంగతానం చేసి బండి వదిలేసుకున్నాను. నా పైసలు నాకు ఇచ్చి బండి ఇప్పించుకో. ఏ పైసలు ఇవ్వాలన్నా? ఎన్ని పైసలు ఇవ్వాలి? 12,000 రూపాయలు ఇవ్వాలి నీకు. ఇచ్చేసేనా? అరే నీ గుద్దల రమ్ముందా అన్న నీకు ఇచ్చేది? ఏంది నీకు వచ్చేది? గుద్దల రమ్ముందా? పొద్దున కంప్లైంట్ అయింది ఎట్లయినా. పొద్దునరా పొద్దున వచ్చి బండి ఇప్పించుకోవాలా? మనం నీ మీద భరోసా మీద ఇంటికాడికి వచ్చినా నీకు వదలనీకి. ఆట ఆడుతున్నావురా నువ్వు. నేనేమంటున్నా సరే చిన్న పొద్దుగాల కదా, పొద్దుగాల వస్తావు. పొద్దుగానే వస్తా. ఆ మేడం ఏముందో ఆ సార్ గారు ఏముందో అందరితో మాట్లాడతా. సరే మాట్లాడు. చిన్న మాట్లాడానా? నా తిండిని నాకు ఉద్యమం అంటున్నాను.
నేను చెప్పినానా? ఇప్పుడు నువ్వు అన్నావు కదా పిఎస్ఆర్ కంప్లైంట్ ఇచ్చినా అని. బండి పోయిందని కంప్లైంట్ ఇచ్చిన. మీ ఇంటి కాడికి వెళ్ళి పోయింది. ఇంకో వాడు తీసుకుపోయింది. నేను చెప్పలేదు అది. ఇచ్చిన నేను చెప్పలేదు. నువ్వు ఏ పిఎస్ నేర్చుకో ఏమని వేసుకోనా ఓ నీకు మంచి గురించి ఆలోచించినా కదా. నాకు గుద్దులా సాగుతున్నాడని మీరు. నువ్వు ఏ పిఎస్ ఇచ్చుకో ఏమని అమ్మని తెంగించుకోరా. నేను దిగుతున్నా ఇంకో అని. నా గురించి నీకు తెలుసు. నేను మంచిగా ఉంటే అందరికీ ప్రాణం ఇస్తా. నేను గరీబునికి ప్రాణం ఇస్తా. నాతోనే మబ్బరి. ఏ మబ్బరి చేసినా నేను? అన్నా బండి పైసలు ఏముందో మమ్మీతో అడిగి కొన్ని ఇప్పిస్తా అని చెప్తాను. నేను బండిలా నా బండి ఇంటికి ఆడ పెట్టి అప్పుడు నేను అప్పుడే చెప్పిన. నీ బండి దొరుకుతూ చెప్పు నాకు. ఏంది? నీ బండి దొరుకుతూ చెప్పు. సరే. ఆల్ ది బెస్ట్ అంటున్నా. బండి దొరకదుగా. నువ్వైతే నువ్వు చెప్తున్నావా బండి దొరకదు అని? ఆల్ ది బెస్ట్ అంటున్నా. నువ్వు ఏమంటున్నావు? మాను బండి చేసుకుంటున్నావు నాతో. నువ్వు ఏమన్నావు ఇప్పుడు? బండి దొరకది అన్నావు. హలో ఉఠాలో ఫోన్ ఆయా. ఆల్ ది బెస్ట్ అన్నా నేను. ఆల్ ది బెస్ట్. అరే నీ పిల్లమ్మ గుద్ద దింగించుకోండి. నీ తన గుద్దలేదు అన్నా. నేను ఏమంటున్నా? నీ బతుకులు అసలు సాతిష్ణ తన వచ్చింది. మీరు తిన్న గిన్నెలా కాలు పెట్టేటోళ్ళు ఉన్నారా మీరు? అంటే ఆలిపి అంతేనా మీ బతుకులు? బండి దొరకదుగా. నేను ఎట్లా దొరకదో చూస్తా నేను. నా బండి నేను 10-20 వేలు ఇప్పించినా కదరా. అప్పుడు నిన్ను నా నోట్లో సుల్లు పెట్టుకున్నా కదా. అరే నువ్వు బండి దొరకదుగా. బండి నువ్వు అన్నావుగా బండి దొరకదని. అరే నేను టింకు అని చెప్పు. నీ అమ్మకి చెప్పు. ఈరోజు టింకు అని మాట్లాడుతున్నాను చెప్పునా. నేను చూస్తానులా ఇజ్జత్ ఇచ్చినా నీకు. ఈ బతుకులా సుల్లియాను. తిన్న గిన్నె కాలు పెడతాను చెప్పి కొజ్జలని చుడుకోను. తిన్న గిన్నె కాలు పెడతాను చెప్పి కొజ్జలని చుడుకోను. నాకేం తెలుసురా భయంకర. నీ బతుకులా సుల్లి పట్టుకొచ్చి సడ్డిని వండ పెడతావురా సాలే బండి కోసం. సుల్లి నీ అమ్మ గాండు పూగులా ముడ్డ. ఇటువంటి దోసాన్ని ఏం చేసి నేను ఖరాబ్ అవుతారా? నా బండి తీసుకోవాలంటే అరే ఉండాలా అని. ఏంది? నాతో నా బండి తీసుకుంటే మీకు గుద్దులో నమ్మున్నారు. అవునా? సరే. అంటే మీ గుద్దల్దం ఉంది, మా గుద్దల్దం లేదు. అంతే కదా. నీతోనే మాట్లాడుతున్నా టింకు. నీతోనే మాట్లాడుతున్నా. జీవుడా నువ్వు అంటే బతుకొద్దా? వెళ్తాను. ఏంది? మనం చెప్పు మానవ అంటున్నావా? చెప్పు. నేను నీకు సాత్ ఇచ్చినామాను. సాత్ ఇచ్చినావు. ఇంతగానో గుద్దా కూర్చున్నాను. ఏం చాకు కూర్చున్నా? నా ముడ్డల 10,000 బండికి 10,000. నువ్వు 10,000కి గుద్దులా చాకు కూర్చుందిరా. అప్పుడు మాట్లాడి ఒక మాటేను. 1,00,000 రూపాయలు ఇవన్నీ కాదురా. నాకు పైసలు ఇచ్చి బండి తీసుకొని కూడా రాబోయ్. ఇయ్యా పైసలు. ఇప్పుడు నేను చెప్తున్నా. నా బండి ఎట్లా తీసుకోరు ఇయ్యా. నేను ఇయ్యావా? ఇయ్యా. నీ బండి ఎట్లా తీసుకోతా నేను చూస్తున్నా. నువ్వు చూడు. నేను ఎట్లా తీసుకోపోతా అది కూడా చూడు. అది తీసుకుపోయినా అంటే నువ్వు చూడు అంటున్నారా? నువ్వు చూడు. సాలే నేను మొగోళ్ళు అంటున్నా. నువ్వు చూడు. ఎట్లా తీసుకోతావు చూడు. 10,000 గురించి బండి తీసుకోరుగా. హలో, ఇస్తా అని చెప్పిన.